How to find Fibonacci series in JavaScript? దీనికి సొల్యూషన్ ఫిబోనసీ అంటే ఏంటి? ఫిబోనసీ ఈజ్ a series of numbers. Each number is the sum of next two numbers. ఫిబోనసీ అనేది ఒక సిరీస్ ఆఫ్ నంబర్స్ యొక్క సిరీస్, సంఖ్యల యొక్క సిరీస్ అన్నమాట మొత్తము. అయితే ఈచ్ నంబర్ ఈజ్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ టూ నంబర్స్. ప్రతి ఫిబోనసీలో ప్రతి నంబర్ కూడా నెక్స్ట్ టూ నంబర్స్ యొక్క సమ్ని చేస్తే వచ్చేదే ఫిబోనసీ నంబర్. ఫిబోనసీ నంబర్స్ యొక్క సిరీస్ మొత్తాన్ని కలిపి ఫిబోనసీ సిరీస్ అని చెప్పేసి అంటారు. దీంట్లో మనం కనుక్కోవాలంటే ఫస్ట్ స్టెప్ 1 తీసుకున్నాము, డిఫైన్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ తీసుకున్నాము, జనరేట్ ఫిబోనసీ అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకున్నాము. దాంట్లో మనం పారామీటర్గా ఎన్ నంబర్ ఆఫ్ అని చెప్పి తీసుకున్నాము. స్టెప్ 2లో మనం ఏం చేసామంటే ఫిబోనసీ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసాము. దాంట్లో ఫస్ట్ 2 ఫిబోనసీ నంబర్స్ తీసుకోవాలి. ఫస్ట్ 2 ఫిబోనసీ నంబర్స్ అంటే మనం ఫిబోనసీ సిరీస్ మనము కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ ఒక ఇన్పుట్ కావాలి. కాబట్టి వాటిని ఎలా తీసుకున్నామంటే ఫిబోనసీ అనే ఒక నెంబర్ తీసుకొని, ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఫస్ట్ 2 ఫిబోనసీ నెంబర్ను 0 and 1 మనము స్టోర్ చేసాము. నెక్స్ట్ స్టెప్ 3లో ఒక లూప్ని మనము క్రియేట్ చేసాము. ఏంటంటే ఆ లూప్ మనకి ఆల్రెడీ ఫస్ట్ 2 నెంబర్ తీసుకున్నాం కాబట్టి 0, 1. నెక్స్ట్ మనకి 2 నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. 2 నుంచి మనం స్టార్ట్ చేసి n నెంబర్ వరకు గల మొత్తాన్ని కూడా మనము ఆ లూప్లో చెక్ చేయాల్సి ఉంటుంది. లెట్ i ఈజ్ ఈక్వల్ టు i లెస్ దాన్ n i ప్లస్ ప్లస్ అనమాట. అంటే లెట్ ఐలో ఫస్ట్ మనకి 2 వస్తుంది. i లెస్ దాన్ n అంటే మనం ఏ నెంబర్కి అయితే ఫిబోనసీ సిరీస్ కనుక్కోవాలనుకున్నామో ఆ నెంబర్ వరకు చెక్ చేస్తాము. మనకి i ప్లస్ ప్లస్ అంటే మనకి నెక్స్ట్ ఒక్కొక్క నెంబర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతాము. నెక్స్ట్ స్టెప్ 4లో ఈచ్ నెంబర్ ఈజ్ ద సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 నెంబర్స్. ఇక్కడ మనం ఫిబోనసీ నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ప్రతి నెంబర్ కూడా తర్వాత వచ్చే 2 నెంబర్ల యొక్క మొత్తాన్ని కలిపితే మనకి ఒక సిరీస్ ఒక నెంబర్ వస్తుంది. అదే ఫిబోనసీ నెంబర్. ఆ మొత్తం మనకి ఎన్ని నెంబర్లు, n నెంబర్స్ అంటే ఎన్ని నెంబర్లు కావాలో ఆ నెంబర్ ఇచ్చేస్తే ఆ నెంబర్కి మనం ఫిబోనసీ సిరీస్ అనే వస్తుంది. ఇక్కడ ఫిబోనసీ i ఈజ్ ఈక్వల్ టు ఫిబోనసీ i-1 ప్లస్ ఫిబోనసీ i-2 అని చెప్పేసి ఈ యొక్క లాజిక్ ద్వారా మనము ఫిబోనసీ సిరీస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ 5లో మనము దీనికి రిటర్న్ చేసాం. ఫిబోనసీ ఏదైతే మనం ఉందో ఫిబోనసీ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాము అవుట్పుట్ కోసము. దాన్ని మనం రిటర్న్ చేసేసి మనం ఈ యొక్క ఫంక్షన్ కనుక కాల్ చేసినట్టయితే మనకి ఏ నెంబర్ కావాలా n నెంబర్ అని చెప్పేసి మనం ఒక పారామీటర్ ఇచ్చాము. దాంట్లో మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్గా మనకి 10 నెంబర్ని మనము ఇవ్వడం జరిగింది. 10 నెంబర్స్ యొక్క ఫిబోనసీ సిరీస్ 10 నెంబర్ యొక్క ఫిబోనసీ సిరీస్ని కనుక్కోవాలని చెప్పేసి మనం చెక్ చేసినట్టయితే మనకి 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21 and 34 అని చెప్పేసి మనకి ఇవి 10 నెంబర్స్ వస్తాయి మనకి. ఇది ఫిబోనసీ సిరీస్.